పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ సర్కిల్ వరకు రోడ్డు పనుల కారణంగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రత్యామ్నాయ మార్గాలు లేకుండా పనులు చేపట్టడం వల్ల ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఎస్డిపిఐ నాయకులు విమర్శించారు. వెంటనే వన్ వే విధానం అమలు చేసి వాహనాలను పద్మావతి నగర్ వైపు మళ్లించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిన సమయంలో ఎస్డిపిఐ నాయకులు, కార్యకర్తలు అక్కడికక్కడే వాహనాలను దిశానిర్దేశం చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. నంద్యాల పట్టణంలో సంజీవ్ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు కొత్త రోడ్డు వేస్తున్నారు. ఇది చాలా ఆలస్యమైన మంచి పరిమాణమే. దీన్ని మనం ఎస్డిపి తరపున స్వాగతిస్తున్నాము. కానీ కొత్త రోడ్డు వేస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలు ఏంటి, ట్రాఫిక్ సమస్యలు ఏంటి అనేది కొంచెమన్నా అధికారులకు కానీ, పోలీసులకు కానీ, మరియు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కానీ కొంచెమైనా అధిక సమస్యల పట్ల అవగాహన ఉందని సందర్భంగా చూస్తున్నాము. ఈ పార్టీకి మీరు రోడ్ వేస్తున్నారు, మంచిదే. కానీ టూ సైడ్ ట్రాఫిక్ రావడం వల్ల ప్రజలకు ఎంత ఇబ్బంది ఒకసారి చూడండి. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలం మొదలైంది. ఇప్పటికీ ఇక్కడ మన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పక్కన 4 అడుగులు వేస్తే పోలీస్ స్టేషన్ ఉంది. ఒక్క పోలీస్ గారు ఇక్కడ లేరు ట్రాఫిక్ వేయడానికి. ఇక్కడ వచ్చి మేము చూస్తే మా ఎస్డిపి నాయకులు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం ఇది. కనీసం మనకు అవగాహన, అధికారులకు అవగాహన ఉండాలి కదా. ఇక్కడ ఒక ట్రాఫిక్ సమస్య ఖచ్చితంగా వస్తుందని తెలుసు కదా మీకు. సంజీవ్ గేట్ నుంచి శ్రీనివాస్ సెంటర్ వరకు వన్ డే పెట్టి అక్కడ నుంచి ఎన్టీఆర్ షాదిఖానా నుంచి శ్రీనివాస్ సెంటర్ వచ్చే వాహనాలు పద్మావతి రోడ్ దొరుకుతూ అటు ట్రాఫిక్ మళ్ళిస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగదు. కానీ ఎటువంటి ప్లానింగ్ లేదు, ఏం లేదు. కేవలం రోడ్ వేస్తున్నామని అనుకోవడం తప్ప ట్రాఫిక్ గురించి ఎటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే నాయకులు మరియు ఇదే అధికారులు, ఇదే పోలీస్ శాఖ వారు ఒక విఐపి వస్తే, ఒక సీఎం వస్తే, లేకుంటే ఒక మంత్రి వస్తే ఎంత హడావుడి చేస్తారు. ఎన్ని మన ట్రాఫిక్ డ్రైవర్స్ పెడతారు. కానీ ఇక్కడ సామాన్యులు ఇంత పెద్దగా ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ వల్ల. ఒక్క అధికారి కూడా, స్థానిక ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం చాలా బాధాకర విషయము. దాదాపుగా ఈ రోడ్డు వేయబట్టి 10 రోజులు వస్తుంది. ఇంకొక 4 రోజులు పట్టొచ్చు ఈ రోడ్డు వేయడం. కానీ ఇప్పటికి వరకు ఇక్కడ ఒక పోలీస్ కానిస్టేబుల్ లేరు. ఒక అధికారి వచ్చి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశం లేదు. ఇది చాలా దౌర్భాగ్య విషయము. ఇప్పటికైనా అధికారులు, ట్రాఫిక్ పోలీసు వారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ యొక్క ట్రాఫిక్ ను అటు పక్కన వన్ వే పెట్టి మరొక వన్ వే అటు డైవర్ట్ చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఎస్డిపి తరపున డిమాండ్ చేస్తున్నాము. మన నంద్యాల పట్టణంలో అభివృద్ధి పేరుతో శ్రీనివాస సెంటర్ నుండి సంజీవ్ గేట్ వరకు రోడ్డు వేయడం జరుగుతుంది. అభివృద్ధి వేస్తున్నాము, మేము నూతన సిమెంట్ రోడ్డు వేస్తున్నామని చెప్తుంటున్న నాయకులు మరియు ఆర్ఎంపీ అధికారులు మరియు ట్రాఫిక్ అధికారులు వీరికి తెలియదా రోడ్డు వేసినప్పుడు ట్రాఫిక్ సమస్య వస్తుంది, వాటిని పరిష్కరించాలి, ఎటువైపు మళ్లించాలి, సూచనలు ఎటువైపు ఇవ్వాలి అని ఎటువంటి అవగాహన లేకుండా ఈ అభివృద్ధి పనులు చేయడము దేనికి నిదర్శనము? ఒకవైపు ఎండాకాలం మొదలవుతుంది, మరోవైపు పవిత్ర రంజాన్ మొదలైంది, ఇంకొక వైపు పిల్లలకి కాలేజీలకు మరియు ఇంటర్ విద్యార్థులకు పబ్లిక్ ఎగ్జామ్ మొదలవుతున్నాయి. ప్రజలు వారి యొక్క కేంద్రాల పరీక్ష కేంద్రాలకు ఎటువైపుగా వెళ్లి వాళ్ళకి పరీక్ష కేంద్రాలకు వదలాలి. ప్రభుత్వం 2 నిమిషాలు లేట్ అయితే పరీక్ష కేంద్రాలకు అనుమతించమని చెప్తున్నారు. వీటన్నిటిని అధికారులు కూర్చొని చర్చించి ఎటువైపు ట్రాఫిక్ ని మళ్లించాలి, ఎటువైపు మళ్లిస్తే ట్రాఫిక్ మనకు నియంత్రణ అవుతుందన్న ఒక పరిజ్ఞానం, ఒక అవగాహన, ఒక సూచన బోర్డులు కానివ్వండి. ఇప్పుడు చూసినట్టయితే మన రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ఉన్న మెయిన్ రోడ్ లో ట్రాఫిక్ ఒకే రోడ్డులో రాకపోకలు జరుపుతున్నారు. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఆర్టీసీ బస్సులు వస్తున్నాయి, పెద్ద పెద్ద వాహనాలు వస్తున్నాయి. చివరికి ఆ రోడ్డు వేసే కంకర యొక్క టిప్పర్లు చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మీడియా సోదరులారా, ఆ టిప్పర్లు కూడా ఇదే రోడ్డు మీద రావడం వల్ల ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఒక్క పోలీసు ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణ చేయడంలో చాలా విఫలమైనారు. ఇదే ట్రాఫిక్ అధికారులు ఏమైనా ట్రిపుల్ రీడింగ్ చేస్తే, హెల్మెట్ లేకపోతే, మరి ఏమైనా పాత ఫైన్ లేదా ముక్కు పిండి మరి ఫైన్ వసూలు చేస్తున్నారు మీరు. మరియు ట్రాఫిక్ పోలీసులు ఏమో ఘనకార్యం చేసినట్టు
మేము అవగాహన కల్పిస్తున్నాము. మరియు మైనర్ పిల్లలకు ట్రాఫిక్ పై అవగాహన కల్పిస్తున్నాము. వాహనాలు నడపకుండా మేము అవగాహన కల్పిస్తున్నామని మీడియాలలో పత్రికలలో వేసుకుంటున్నారే తప్ప మీ యొక్క బాధ్యత లేదా? అభివృద్ధి చేయడం మీ యొక్క బాధ్యత అయితే, రోడ్లు వేయడం మీ యొక్క బాధ్యత అయితే, సోషల్ మీడియాలో మీరు అభివృద్ధి చేస్తున్నారని మీరు పబ్లిసిటీ చేసుకోవడం మీ బాధ్యత అయితే, ట్రాఫిక్ ని నియంత్రణ చేయడం కూడా మీ బాధ్యతనే, ట్రాఫిక్ ని మళ్లించడం కూడా మీ బాధ్యతనే, ప్రజలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయడం కూడా మీ యొక్క బాధ్యతని ఈ రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము. వెంటనే ఈ ట్రాఫిక్ సమస్య రాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ట్రాఫిక్ అధికారులపై, ఆర్ఎంపీ అధికారులపై మరియు నంద్యాల శాసన సభ్యులు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారిపై ఉందని ఈ రోజు మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు నంద్యాల జిల్లాలో పేరు గొప్ప ఊరు తిప్ప అన్నట్టు నంద్యాలకు ఒక జిల్లానే పేరు పెట్టారు ఈ మహానుభావులు వచ్చిన తర్వాత. గత కొన్ని సంవత్సరాల తర్వాత చూస్తే మనము మన భూమనారెడ్డి ఉన్నప్పుడు నూనె పొలయించి మన గాంధీ చౌక్ రోడ్డు ఒకటి వేసారు. దాని తర్వాత అభివృద్ధి అనేది ఒకటి మంచి పని చేస్తారు. కాదనం దీనికి మంచి పని చేస్తారు. సీనియర్ సెంటర్ సంజయ్ గారు గేట్ వరకు రోడ్ సిమెంట్ రోడ్ వేస్తారు. మంచి పని ప్రజలకు. కానీ మంచి పని చేసే ముందు ఒక ఆలోచన, ఒక ఐడియా అనేది ఉండాలి కదా ప్రభుత్వానికి. మళ్ళా గౌరవంలో మంత్రి ఫారూక్ గారు అయినా నంద్యాల నియోజకవర్గంలో ఆయన ప్రజలు ఎంత ఇబ్బంది పడతారు. ఆయన ఈ ఊళ్ళో ఉంటాడు కదా. ఆయన ఏదో ఊర్లో ఉంటే వాళ్ళు తెలియదు మనకు ఏ ఇబ్బంది పడతారు ప్రజలు అనుకోవచ్చు. కర్మకాలి ఏదైనా మనకు అంబులెన్స్ హాస్పిటల్ పాల్చిన అంబులెన్స్ ఏమైనా ఎమర్జెన్సీ వచ్చేంతగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి. సరే ఇది రోడ్ డైరెక్ట్ రోడ్ వేస్తున్నారు. ఆ రోడ్ వేస్తున్నాము. ఈ పక్క పోయి కాలేజీకి పోయే రోడ్ అన్నా క్లియర్ చేయాలి కదా. అంతవరకు ఈ రోడ్ ముగించే వరకు అది లేదు, ఇది లేదు, ఏం లేదు. ఒకటే రోడ్డు ఎదురుమల రావడం బళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోవడము. కనీసం ఎవరన్నా కానీ మీ తరఫున ఎవరైనా చూస్తున్నారు, గమనిస్తున్నారు, ఎవరు గమనించారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్టీపీ తరఫు నుంచి మనము ప్రజలకు ఎప్పుడైనా కానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చాయి ముందు వరుసలో ఉండి ఎస్టీపీ పార్టీ వాళ్ళకు సహకరిస్తుంది, ప్రజలకు సాయం చేస్తుంది వాళ్ళకు. అంతేమో ఈ రోజు మనము ట్రాఫిక్ క్లియర్ చేసాం. మనకు వీలైనంత వరకు మనము ట్రాఫిక్ క్లియర్ చేసాము. ఈ మీడియా మిత్రులు కూడా మనకు సహకరించిన మనకు జై ఎస్టీపీ. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ 5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.